రెండోది బాగా మనం వినిపించిన పేరు ఆకాష్. యెస్. దీని ప్రత్యేకత ఆకాష్ ఏంటి అనంటే ఎక్కడి నుంచైనా మనకి ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో అంటే ఆకాష్ అరౌండ్ 30 కిలోమీటర్స్ నుండి 100 కిలోమీటర్స్ ప్లస్ మనం కొట్టగలిగినటువంటి పరిస్థితి ఆకాష్ది. ఈసారి మనం చక్కగా ఆకాష్ని వాడాము. ఆకాష్కి కూడా ఈరోజు మనకి డిమాండ్స్ వస్తున్నాయి. ఆకాష్ కూడా వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్. వాడు 900 డ్రోన్స్ వాడాడు. చైనా టర్కీవి వాడివి అన్ని కలిపి టోటల్ 900 ప్లస్ డ్రోన్స్ వాడినా కూడా మేబీ ఏ ఒక్కటో అటు ఇటు మిస్ అయి పేలి ఉంటుంది తప్ప మిగతా ఎక్కడ అన్నింటినీ కూడా మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది, అన్నింటినీ కొలాప్స్ చేయడం జరిగింది, అన్నింటినీ న్యూట్రలైజ్ చేయడం జరిగింది. సార్, ఇప్పుడు ఆకాష్, బ్రహ్మోస్ కాకుండా ఈ యుద్ధంలో మనం వాడిన మన స్వదేశీ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఏంటి సార్? మన డ్రోన్స్ కూడా మనం స్వదేశీ టెక్నాలజీ తయారు చేసాము. అండ్ అదే కాకుండా ఇజ్రాయెల్ సపోర్ట్తో చేసినటువంటి నోమాండ్ ఏదైతే ఉండిందో రెక్కీకి, అది కూడా మనం వాడాము. తర్వాత మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ లైక్ మనం ఇండిజియస్ టెక్నాలజీ ఎక్కువగా సక్సెస్ అయింది ఈసారి. అండ్ మనము S-400 అనేది రష్యా టెక్నాలజీ, దాన్ని మనం వాడాము. అది కూడా 100% మేబీ ఫ్యూచర్లో అలాంటి టెక్నాలజీ మనం మ్యానుఫ్యాక్చర్ రష్యా నుంచి ఏవేవి తీసుకున్నాం సార్? అంటే S-400 తో పాటు ఈ రోజు మనకు ఉండేటటువంటి మనకి ఫస్ట్ నుంచి కూడా రష్యా స్ట్రాటజిక్ పార్ట్నర్ సతీష్ గారు డే 1 నుంచి 1971 వార్లో కూడా ఫస్ట్ వారి యొక్క వార్షిప్ ని తీసుకొచ్చి మన అరేబియన్ సీలో పెట్టినటువంటి రష్యా ఈ రోజు వరకు ఆ పార్ట్నర్షిప్ ని అట్లాగే కొనసాగిస్తూ మనకి ఒక స్ట్రాంగ్ బాండింగ్ మనకి ఉంది. అండ్ ఈ రోజు మోడీని కూడా వారు ఒక ప్రపంచ నేతగా, పుతిన్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా మనకి ఇస్తున్నటువంటి గౌరవం. సో ఈ రోజు మనం ఫస్ట్ మిగ్ సిరీస్ దగ్గర నుంచి MiG-19, MiG-21, MiG-25, MiG-29 ఇవన్నీ కూడా, అంటే నేను ఐఎమ్ నాట్ ఎయిర్ ఫోర్స్ పర్సన్, స్టిల్ ఐ హావ్ ఐడియా. ఎందుకంటే నేను బ్లాక్ క్యాట్స్ అట్లా ఆర్గనైజేషన్ లో పనిచేశాను కనుక వాటిపైన అవగాహన ఉంది. అండ్ ఇక అట్లాగే Sukhoi 30 దాంట్లో ఇంకా ఇంక్రీజ్డ్ సిరీస్ కూడా. అంటే ఎక్కువగా బాగా మనకి చర్చలో వచ్చినవి ఈ Sukhoi 30 యుద్ధ విమానాలు, అలాగే S-400. ఫస్ట్ ఈ రెండింటి కోసం ఇన్ డీటెయిల్ గా వెళ్దాం సార్. అసలు S-400 కోసం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. S-400 అనేది ఒక రకంగా బ్రహ్మాస్త్రం లాగా మనకి పనిచేసింది. బ్రహ్మాస్త్రం కాదు, అది సుదర్శన చక్రం. ఏంటి సార్ దీని స్పెషాలిటీ ఏంటి? అసలు ఎంత పేలోడ్స్ కానీ తర్వాత ఇది ఎలా వర్క్ చేస్తుంది? ఇది పేలోడ్స్ తో పనిచేయదు. ఇది యాక్చువల్లీ దీనిలో ఏంటి అని అంటే యాంటీ మిజైల్ సిస్టమ్. అంటే ఎక్కడైనా ఒక మిజైల్ వస్తుంది అని అంటే ఇది ఇంటర్సెప్ట్ చేస్తుంది. దానికదే ఇంటర్సెప్ట్ చేస్తుంది. చేసిన తర్వాత దాంట్లో అనేక రౌండ్స్ ఉంటాయన్నమాట. సో ఇది నేను ఫస్ట్ చెప్తుంది ఏంటి అని అంటే 10 కిలోమీటర్స్ నుండి 600 కిలోమీటర్స్ వరకు రేంజ్ ని మనం ఇది ఇంటర్సెప్ట్ చేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, మామూలుగా మనం 10 కిలోమీటర్స్ కి మన దగ్గర వేరే అదర్ యాంటీ డిఫెన్స్ ఇవి ఉన్నాయి, మిజైల్స్ సిస్టమ్స్ ఉన్నాయి కనుక దీన్ని వాడడం. సో ఇట్లాంటి ఫైటర్స్ తర్వాత బాలిస్టిక్ మిజైల్స్ వచ్చినప్పుడే మనం S-400 ని వాడతాం. అండ్ ఇప్పుడు రీసెంట్ గా Fateh 1, Fateh 2 ఏదైతే పాకిస్తాన్ నుంచి 2 మిజైల్స్ మనకు వచ్చాయి. ఢిల్లీ టార్గెట్ ఢిల్లీ టార్గెట్, అట్లాగే పూంచ్ ఏరియాలో కూడా ఒకటి కూల్ చేసాము. అది శ్రీనగర్ టార్గెట్ గా ఆ డైరెక్షన్ లో వచ్చేది అది. సో ఈ రెండింటిని కూడా మనం కూల్ చేయడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ S-400. అట్లాగే F-16 ని కూడా SJ-17 కూడా మనము దీంతోనే కొట్టడం జరిగింది. సో ఇదేంటి అని అంటే అరౌండ్ 171 మిజైల్స్ ని ఇది ఇంటర్సెప్ట్ చేయగలదు ఎట్ ఎ టైం. చేసి అరౌండ్ 90 మిజైల్స్ ని ఎట్ ఎ టైం దాన్ని ఆపగలదు, అంటే కొట్టేయగలదు.